సో పుష్పలేరు గారు ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి అదేవిధంగా హరీష్ రావు కలిసి ఒకే ఫ్లైట్లో వెళ్ళిరు. ఆ రోజే హరీష్ రావుకి ముఖ్యమంత్రికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడిచిందని కల్వకుంట్ల కవిత కామెంట్ చేస్తున్నది. ఎట్లా చూస్తారు? బుద్ధి ఉండాలి మా కవితకి. ఫ్లైట్ అంటే కలిసి ప్రయాణం చేయరా? ఒక ఫ్లైట్లో అన్ని పార్టీలలో రావచ్చేమో. అంత మాత్రాన నీలాగా కొనుక్కునే కెపాసిటీ కాంగ్రెస్ పార్టీకి ఉందా? నీ నువ్వు సొంతంగా ఫ్లైట్లు కొనుక్కొని నువ్వు ఆ లిక్కర్ స్కామ్లో డబ్బులు చేరవేసిన విషయంలాగా ఉంటుంది అనుకుంటున్నావా? తప్పేముంది? అందరు కూడా ఫ్లైట్లో వచ్చిండొచ్చు. అంత మాత్రాన వాళ్ళు పక్కనే ఉన్నట్టు. మరి ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఎందుకమ్మా ఊరుకున్నావు? మాట్లాడకుండా ఎందుకున్నావు? అంటే అప్పుడు నీకేమన్నా డబ్బులు ఇంకేమన్నా మీ మూటలు సర్దుకోవడాలు ఇంకేమన్నా వస్తాయనుకుని ఎదురు చూసినావా ఇన్ని రోజులు? ఆస్తి పెంపకాలు ఉంటే ఇంట్లో చూసుకోండి మీరు. నీకు చేతగాక మీ పార్టీది మీ ఇంట్లో ఉన్న పంచాయతీలు మీరు చూసుకోకుండా దాన్ని పార్టీ కంట కట్టుకున్నావు. అక్కడ మీ పార్టీని డ్యామేజ్ చేసాకే కాకుండా మా పార్టీ మీద వచ్చి అరుస్తావేంటమ్మా నువ్వు? కాబట్టి నువ్వు కవిత నీ వరకు నువ్వేమైనా ఉంటే చూసుకోగాని మా రేవంత్ రెడ్డి దగ్గరికి మాత్రం మా పార్టీ మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదమ్మా. నువ్వేదైనా మాట్లాడుకోవాలంటే పెద్ద నేను వీరనారిలాగా బిల్డప్లు ఇస్తున్నావు. అలాగే తండ్రి మీద ప్రేమ అతి ప్రేమ ఒలకపోస్తున్నావు. అంత ప్రేమ ఉన్న దానివైతే ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావు తల్లి? నువ్వు ఎందుకు ఊరుకున్నావు? నువ్వు తప్పు చేసావు కాబట్టే అసలు నీ వల్లనే పార్టీ డ్యామేజ్ అయిందని ఆయననే స్వయంగా కేసీఆర్ నీ దగ్గర రాకపోవడానికి కారణం నీకు తెలియదా? నువ్వు తీహార్ జైల్లోకి పోయి ఏమైనా పెద్ద గొప్ప విషయం చేసావా? ఎవరిని తలెత్తుకునేటట్టు చేసావు? తెలంగాణ ఆడబిడ్డల లెవెల్లో కూడా పరువు తీసినట్టు చేసావు. ఇప్పుడేమో మళ్ళీ మా పార్టీ మీద ఏడుస్తావేంటి నువ్వు? రేవంత్ రెడ్డి గారి మీద. ప్రధానంగా హరీష్ రావు వల్ల సంతోష్ వల్లనే మరి కేసీఆర్కు అవినీతి మరకలు అంటున్నాయి. కేవలం హరీష్ సంతోష్ రేవంత్ డైరెక్షన్లోనే పనిచేస్తున్న ఒక కామెంట్ కూడా చేసింది. ఎట్లా చూస్తారు? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? నువ్వు సాక్ష్యాలు లేకుండా ఎలా మాట్లాడతావు నువ్వు? డైరెక్షన్ అంటే నీ డైరెక్షన్లో, లేకపోతే నీ డైరెక్షన్లో వాళ్ళు పనిచేయట్లేదనా నీ కడుపుమంట? లేకపోతే నీ డైరెక్షన్లో మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ వాళ్ళు నీ కింద పనిచేయాలనుకుంటున్నావా నువ్వు? అసలు నువ్వేంటి? అసలు నీ అర్హత ఏంటి? నువ్వేంది అసలు? నువ్వు మర్చిపోయి గొప్పగా నువ్వు ఊహించుకుంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది తల్లి? నువ్వు ఎక్కడో ఒక దగ్గర తగ్గు. నువ్వు చాలా ఇప్పటికే నువ్వు చేసిన పెంట చాలు. ఇప్పుడు నువ్వు చాలా ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి, పార్టీలో ఉన్న ఆడవాళ్ళ గురించి అబ్బాబాబాబా ఎంత ప్రేమలకు వస్తున్నావు. నీకు ఇప్పుడే బీసీలు జ్ఞాపకం వచ్చారు, మొన్న నీకు అంబేద్కర్ జ్ఞాపకం వచ్చాడు. మీకు గుర్తురాని సబ్జెక్టులన్నీ ఈ 10 ఏళ్ల కాలంలో అధికారం చెలాయించినప్పుడు మరి నువ్వు ఓడిపోవడానికి నీ కారణం నీకు తెలియదా? నీ నిజామాబాద్లో నువ్వు ఎందుకు ఓడిపోయినావు? ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఉండి ఆయనను అలా కూడా అవమానం చేసినావు కదా. నువ్వు ఏ తప్పులు చేసినావో కాబట్టో అందుకనే నేను ఆ జనాలు అంత కేసీఆర్ మీద ప్రేమ ఉన్నప్పుడు కూడా బిడ్డని నీకు టికెట్ ఇచ్చినా కూడా నువ్వు దాన్ని నిలుపుకోలేకపోయినవే. దానికి సమాధానం చెప్పవేందుకు? మరి నువ్వు అందరి మీద ఏడిపోయేందుకు నీకు? సరే మీ పార్టీ నష్టం జరుగుతుంది అనుకో. నువ్వు పార్టీ కార్యకర్తగా నీకు మిగతా వాళ్ళకంటే కూడా అందరినీ కలుపుకొని మీ అన్న దగ్గరికి వెళ్ళి అన్న నువ్వు మరి ఇప్పుడు నువ్వే ఉన్నావు కదా, దానికి హెడ్ లాగా ఉన్నావు, పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నావు, మరి ఇది ఒకసారి కూర్చొని మాట్లాడుకుందామని నువ్వు ఏ రోజున ప్రయత్నం చేసావా? నువ్వు ఒక్క రాఖీ రోజు మాత్రం ఆయనకు ఆ పని ఉంది కాబట్టి నేను కట్టలేకపోతున్నాను, ఆయన మా రక్త సంబంధాలు ఎక్కడ పోతున్నాయని మాట్లాడుతున్నావు. ఎట్లా చూస్తారు? ఎంతమంది వచ్చినా ఎంతమంది మమ్మల్ని విడదీయలేరు, పార్టీ నుంచి దూరం చేయొచ్చు, కానీ కేసీఆర్ రక్తం కేటీఆర్ రక్తం కవిత రక్తం ఒకటే, మేము ఎప్పటికైనా కలుస్తామని ఒక మాట కూడా మాట్లాడింది. అంటే దేనికి సంకేతం అనుకోవాలి? అంటే రక్తం ఒకటైనంత మాత్రాన పార్టీలు ఉన్న వాళ్ళందరికీ వేస్ట్గా నువ్వు రక్త సంబంధం కాబట్టి నువ్వే గొప్ప నాయకురాలివా? ఆయనకు పుట్టి ఉండొచ్చు కానీ ఆయన మీద నీకు పార్టీలో కూతురుగా ఆస్తి పెంపకాల అధికారాలు ఉండొచ్చేమో కానీ నీకు పార్టీ మీద నీదేముంటుంది? పార్టీ పెట్టింది ఎవరు? పార్టీ నడిపించింది ఎవరు? పార్టీలో కష్టపడ్డోళ్ళు ఎవరు? వాళ్ళందరూ కాదని నువ్వే వచ్చి గద్దె మీద కూర్చున్నావు, పుక్కటిగా అన్నీ అనుభవించేశావు, ఒక ఎంపీగా అనుభవించేశావు. ఆ తర్వాత మొన్న అసలు నీకు ఎందుకమ్మా ఇవ్వాలి? అసలు ఆయన ఇచ్చి పొరపాటు చేశాడు, నేను ఎమ్మెల్సీ ఇచ్చి పొరపాటు చేశాడు. ఇప్పుడు నువ్వు రాజీనామా చేస్తే ఎవరిచ్చారు? అధ్యక్షుడు హోదాలో ఆయన ఇచ్చాడు, తండ్రిగా ఇవ్వలే నీకు. తండ్రి ఇంట్లో పోయి పంచాయతీ పెట్టుకోను, నాయన నాకు రావాల్సింది రాలేవను, సరిపోలేదా? నువ్వు ఉన్న గతంలో ఉన్న నీ ఆస్తులు ఏంది, ఇప్పుడు ఎందుకనే ఎంక్వైరీ వేయద్దా? అటు ఇడిపోతావు. నువ్వు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాడు హరీష్ రావు నిజంగానే చెడ్డోడే అనుకుందాం. నువ్వు పోయి గల్లబట్టి కొట్టుపో. పార్టీలో నీకు ఆ రైట్ ఉంది కదా, కార్యకర్తగా ఉన్నా పోయి కొట్టుపో. ఒరే నీ వల్లనే పార్టీ నష్టమవుతుందని నీకు దమ్ముంటే మీ నాన్న పక్కనే ఉన్నాడు సంతోష్, ఆయనని తీసి అవతల పడేయి. నీకు అంత స్ట్రెంత్ లేదా? నువ్వు వచ్చి బయటకు అరిస్తే ఎట్లా? నీ ఇంట్లో పంచాయతీ నువ్వు పార్టీకి ఆపాదించినావు, పోనీ అక్కడికే ఉంటావా అంటే మళ్ళీ మా పార్టీ మీద వేస్తున్నావు, మా ముఖ్యమంత్రి మీద వేస్తుంటే ఏంది? అందరూ నువ్వు తమాషాలు చేస్తుంటే చూస్తే ఊరుకుంటారు అనుకుంటున్నాను. ముందు నీ పార్టీ కార్యకర్తలే నిన్ను తిడతా ఉన్నారు, చూసుకుంటలేవా? ఇప్పుడు నువ్వే ఒంటరి అయిపోయినావు.
నీ తెలివి ఏమైనా ఉందనుకుంటే ఇందులో ఏమైనా తెలివి నీవే ఒక్క తెలివి అధిక తెలివి నీది. ఈ తెలివి లోపల నీ మీద ఉన్న కేసులు ఇంకా తీరలేదు. నువ్వు తిహార్ జైల్లో పోయినావు. ఇప్పుడు ఆ కేసు ఎప్పుడు తిరగజోడుతుందో తెలియదు. అన్న రాలేడు, అయ్య రాలేడు, ఎవరు రాలేదు. మరి ఎవరు రాకుండా నువ్వు ఎట్లా బయట వచ్చినావు? మీ అన్న వచ్చి కేసులో నీకు హెల్ప్ చేయలేదా? లేకపోతే మీ అయ్య చేయలేడా? నీకు అడ్వకేట్స్ని పెట్టలేదా? కానీ గతంలో లేఖ రాసినప్పుడు కొంతమంది దయ్యాలు ఉన్నారు, కొంతమంది కోవట్లు ఉన్నారు అని కేటీఆర్ని విమర్శించిన పరిస్థితి మనం చూసినాం. కానీ నిన్న మొన్న ప్రెస్ మీట్లు, నిన్న కావచ్చు ఇవాళ కావచ్చు, ఈ 2 ప్రెస్ మీట్లో కేటీఆర్ను చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది. అన్నా మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు ఖచ్చితంగా కేసీఆర్ అయినా లేకపోతే కేటీఆర్ అయినా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇస్తున్నారు. కాదు, ముందు చెప్పే ధైర్యం లేకనంటే ఈ పెనుక పోయి అరిసిందంట. నీలాంటిది చేతగాలవులు. నువ్వు ఆయన బిడ్డవైతే అంత రోషం ఉన్నదానివైతే మరి మీ అన్నకు రోషం లేదా? నీకే రోషం ఉందా మీ అయ్య గురించి? మరి వాడు మీ బావనే కదా, సొంత మీ బావనే కదా హరీష్ రావు. మరి ఆయనకు కూర్చోబెట్టి ఒకసారి కూర్చొని ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒకసారి పెట్టుకోవచ్చు కదా. పెట్టుకొని వీళ్ళ సంగతి ఏందో నేను చెప్తాను నాయన అని ఇంట్లో నువ్వు కొట్లాడుకొని ఉంటివి, గల్లలు కొట్టిపించుకొని ఉంటివి. నువ్వు ఆ తమాషా చేయకుండా వచ్చి అటు ఇటు తిరిగేసి రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఎవరు ఎక్కువ ఉన్నారా, ఎవరు తక్కువ ఉంటారా, ఎవరితో కలుస్తారా, ఎవరితో ఏం జరుగుతుందా అన్నది అది రాజకీయం. అంతేగాని నీ ఇంట్లో పంచాయతీ తీసుకొచ్చి మా పార్టీకి రుద్దుతా అంటే ఈడెవరమ్మా ఊరుకునేది? నీకేమన్నా మీ రేవంత్ రెడ్డి మీ పార్టీ మీ పెంటను తీసుకొని మా మీద రుద్దుకోవాలనుకోవాలన్నా? మిమ్మల్ని రుద్దుకోవాలంటే ఇప్పుడు నువ్వా ఒక కేసులో ఉన్నావు, మీ నాయన కాళేశ్వరం దాని మీద ఉన్నాడు, నువ్వే చెప్పినావు మా దొంగలు మా పార్టీ వాళ్ళని, మా బావనే దొంగ అన్నావు. ఈ కరప్షన్లో వాళ్ళే బాగా అన్నారు, డబ్బులంతా వాళ్ళే తిన్నారని నువ్వే చెప్తున్నావు. ఇంటోళ్ళే చెప్పినాక ఇంకేం ఆధారాలు కావాలమ్మా? ముందు ఆ సిబిఐకి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పంపించారు కదా, ఆ ఎంక్వైరీ ఏదో నీ దగ్గరనే అన్ని డీటెయిల్ ఉన్నట్టున్నాయి. ఆ డీటెయిల్ అని వాళ్ళకి మంచిగా అన్ని నువ్వే అందించారు, తల్లి పని అయిపోతుంది ఈజీగా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.